చాలా మంది నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, బీటెక్ డిస్కంటిన్యూ చేశాను, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను, కొంతమంది అంటే మినిమం ఈ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు అని అడుగుతూ ఉంటారు. సో దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి కానీ తర్వాత క్లియర్ చేశారు. ఎగ్జాంపుల్ 2024 లో పాస్ అవ్వాల్సిన వాళ్ళు 2025 లో పాస్ అవ్వడం, 2023 లో పాస్ అవ్వాల్సిన వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం, లేకపోతే పరిస్థితి బాగాలేక ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ స్టడీని కొన్ని రోజులు దూరంగా పెట్టడం వల్ల రకరకాల కారణాలతోటి 2022 పాస్ అవ్వాలి, 2023, 2022 పాస్ అవ్వాలి, 2024, 25 ఇలా కొంతమంది అవుతూ ఉంటారు. ఇది ఒక సినారీ. ఇంకోటి సినారీ వచ్చేసి ఏంటి అంటే బీటెక్ అయిపోయింది ఇంకా బ్యాక్లాగ్, అసలు ఫస్ట్ బీటెక్ అయిపోయింది ఇంకా బ్యాక్లాగ్స్ ఉన్నాయి అయినా జాబ్ వస్తుంది. ఇది ఒక సినారియో. బీటెక్ లో సెకండ్ సినారియో ఏంటి, ఒక ఇయర్ అవ్వాల్సిన 2024 వాళ్ళు 2025 అవ్వడం, 2022 ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో వచ్చేసి ఏంటి అంటే బీటెక్ లో చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ లో 6 సబ్జెక్టులు ఉంటే 4 సబ్జెక్టులు పోయి బ్యాక్లాగ్స్ అయ్యి మళ్ళీ క్లియర్ చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ కో థర్డ్ ఇయర్ కో క్లియర్ చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ లో కొన్ని బ్యాక్లాగ్స్, థర్డ్ ఇయర్ లో కొన్ని బ్యాక్లాగ్స్, ఓవరాల్ గా 4 years లో చాలా సార్లు ఫెయిల్ అవడం జరిగింది. చాలా సార్లు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి అరియర్స్ క్రియేట్ అయ్యి మళ్ళీ వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ బీటెక్ కంప్లీట్ చేశారు 4 years లో. ఇది ఒక సినారియో. సో సినారియో బై సినారియో మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ సినారియో గురించి, సో ఏదైతే ఇంకా బ్యాక్లాగ్స్ ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అనే దాని గురించి కొంచెం పక్కన పెట్టేసి ఈ సెకండ్ సినారియో మనం మాట్లాడుకుందాం. 2022లో పాస్ అవుతుంది, 2024లో పాస్ అయితే జాబ్ వస్తుందా? 100% వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం రైట్ స్కిల్ నేర్చుకోవాలి. సింపుల్ యాజ్ దట్. ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఓవరాల్గా మనకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక్కసారి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి స్కిల్ నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, రియల్ టైం ఎంత ప్రాక్టీస్ చేశారు, రియల్ టైం నాలెడ్జ్ ఎంత ఉంది, ఎన్ని ప్రాజెక్టులు చేశారు, వాళ్ళ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ అయింది, వాళ్ళ లింక్డ్ఇన్ ఎలా ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ పీపుల్.